కాంగ్రెస్ పార్టీలో జయమంట కావడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమానికి కారకులైన మిత్రులు డాక్టర్ రవి గారు మరియు వారి మిత్రబృందానికి అందరికీ కూడా సాధారణంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ డాక్టర్ రవి గారు నాకేదో ఎలక్షన్ల కొరకు ఇలా జాయినింగ్ కొరకు వచ్చిన మిత్రుడు కాదు. నాకు 2018 సంవత్సరంలో కూడా ఈ వార్డులో తన వంతు శక్తిని ఉపయోగించి నా యొక్క గెలుపు కొరకు కృషి చేసిన వ్యక్తి. ఇక్కడ చిన్న చిన్న మీటింగులు కూడా పెట్టి నాకు అండగా ఉన్న వ్యక్తి అప్పుడు డాక్టర్ రవి గారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన వృత్తిని నమ్ముకొని ఉన్నాడు కాబట్టి అప్పుడు పార్టీలో జాయిన్ కావడానికి తను సంసిద్ధత వ్యక్తం చేయలేదు. ఎందుకంటే నేను ఒక పవిత్రమైన డాక్టర్ వృత్తిలో ఉన్నా, రాజకీయాలు నాకు ఉంటే బాగుండదు, నేను అందరి వాడిని కాబట్టి నేను రాజకీయాల్లో చేరనంటూనే నాకు పరోక్షంగా తన సంపూర్ణ మద్దతును ప్రకటించిన వ్యక్తి డాక్టర్ రవి గారు. మీ అందరికీ కూడా తెలుసు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాల తెలంగాణ పరిపాలనలో బీఆర్ఎస్ పరిపాలనలో రాష్ట్రం అభివృద్ధి సంగతి పక్కన పెట్టయితే ఈ సిరిసిల్ల పట్టణానికి 15 సంవత్సరాలుగా ఇవాళ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే, ఒకసారి ఎమ్మెల్యేగా ఒక 5 సంవత్సరాలు, 2 పర్యాయాలు అంటే ఇంచుమించు 9.5 సంవత్సరాలు మంత్రిగా పనిచేసినాడు. అందులో మున్సిపల్ శాఖ మంత్రి కూడా పనిచేసింది ఆయన. కానీ సిరిసిల్ల అభివృద్ధి మాత్రం ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది. పేరుకోమే స్వచ్ఛ సిరిసిల్ల నాకే వచ్చింది, ఆరోగ్య సిరిసిల్ల అవార్డు నాకే వచ్చింది. ఏ అవార్డు చూసినా రివార్డు చూసినా సిరిసిల్ల పేరు మీద మాత్రం తెచ్చుకున్నాడు తప్ప ఇలా అభివృద్ధి మాత్రం ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది. ఇలా పేరుకేమో పెద్దరికం, ఈడ వస్తే దరిద్రం కొట్టాడుతుంది. ఇక్కడ ఇలా ఎక్కడ చూసినా మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కనీసం సిరిసిల్ల పట్టణాన్ని అభివృద్ధి చేయాలంటే బంగారు తెలంగాణ అని చెప్పి అనేక రకాలుగా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చాము. కానీ సిరిసిల్ల పట్టణాన్ని నేను చాలాసార్లు డిమాండ్ చేశాను మంత్రి గారిని. అయ్యా, సిరిసిల్ల పట్టణం అంతా కూడా గత 4 సంవత్సరాలుగా ఎప్పుడు వర్షాలు వచ్చినా సగం సిరిసిల్ల పట్టణం వర్షపు నీళ్ళలో కొట్టుకుపోతుంది, సగం మంది ఇళ్ళు కూడా నీళ్ళల్లో ఇలా ఇళ్లలోకి వస్తున్నాయి, వాళ్ళ సామాన్లు కూడా ఖరాబ్ అవుతున్నాయి. కాబట్టి సిరిసిల్ల పట్టణానికి ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకొస్తే ఇక్కడ ఉన్న దోమల బెడద కానీ పందుల బెడద కానీ ఇవన్నీ తప్పుతాయి. అతనే ఈ ముంపు బెడద కూడా తప్పుతుందంటే సార్కు సోయి లేదప్పుడు. ఎందుకంటే ఎంతసేపు సారు ఈ అవార్డు వచ్చింది ఆ అవార్డు వచ్చింది, నేను ఐటీ మంత్రి అని చెప్పుకుంటా పైన గాలి నడిచింది తప్ప భూమి మీద ఎప్పుడు నడిచిన పాపాన పోలే సారు. ఆయన చుట్టుపక్కల ఉన్న మంది మాటలు ఎంతసేపు దోపిడీకి పాల్పడ్డారు. ఇక్కడ ఉన్న వనరులన్నింటినీ దోచుకునే మాదిరిగా ఎవరైనా కాయ కష్టం చేసి ఒకటో అక్కడో గుంటను 2 గుంటలు భూములు కొంటే ఆ భూముల కబ్జా మీద కొందరు పడ్డారు. ఇక కొందరేమో ఇసుక దందాల మీద పడ్డారు. ఇలా ఈసారి ఈ ప్రాంతంలో చెప్పిండు నేను బతుకమ్మ చీరలతోని ఈ ప్రాంతాన్ని అంతా కూడా నేను అభివృద్ధి చేసిన, సిరిసిల్లలోని పద్మశాలి సోదరుల బతుకులన్నీ కూడా బంగారమయమైపోయినాయి. వాళ్ళు బంగారు పేటలో తింటారని చెప్పింది కదా. కానీ సార్ బంగారు పేటలో తింటున్న ఇలా నా పద్మశాలి సోదరులకు ఆ డ్యూస్ ఎందుకు పెట్టింది? ఇంచుమించు 250 కోట్ల రూల్స్ ఇవ్వలేని పరిస్థితిలో ఇలా కేటీఆర్ గారు ఉండిపోయారు. ఇలా ఆర్థిక సబ్సిడీ రూపాన సెస్ కట్టాల్సిన డబ్బును కట్టకుండా అంటే 250 కోట్ల రూపాయలు ఇలా పద్మశాలి సోదరుల బతుకులు బకాయిలు ఉంటే దానిపైన వేసి ఇంకొక 20 కోట్ల రూపాయలు ఇవాళ సెస్సుకు బాకీ ఉంది, కరెంటు బకాయి. అంటే 270 కోట్ల రూపాయలు ఇవాళ గత 2 సంవత్సరాల నుంచి, 1 సంవత్సరం కాదు, పోయిన సంవత్సరం మొత్తం పేమెంట్ ఉంది, ఆ గత సంవత్సరం కూడా కొత్త పేమెంట్ అంటే 270 కోట్లు ఇవాళ సిరిసిల్ల పద్మశాలకే బాకాయ పడ్డాడు. ఇలా అంటే ఆ 6 గ్యారెంటీలను కూడా తూచా తప్పకుండా అమలు చేస్తుంటే వీళ్ళందరూ కూడా పైపెట్టు అనేకమైన మాటలు మాట్లాడుతారు. ఇవాళ వాళ్ళు చేసిన హామీ ఒక్కడు కూడా నిలబెట్టుకోలేరా? దళితుడిని ముఖ్యమంత్రి చేయలే, దళితుడికి 3 ఎకరాలు ఇవ్వలే, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలే. కానీ ఎక్కడ వేసిన ఒక్క దొంగలు అక్కడే ఉంది తప్ప మేము ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంటే అక్కడితో ఇలా అడ్డగోలుగా మాట్లాడుతుంది. ఇవాళ డాక్టర్ రవి గారు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే వారు అడిగింది ఒకటే, నాకు పదవులు కావాలని అడగలే, ఆయనే నాకేమి ఇస్తారని అడగలే, ఆయనే
ఒకటే అన్నాడు. అన్నారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన తీసుకొచ్చిండ్రు, 6 గ్యారెంటీలు తీసుకొచ్చిండ్రు. ఇవాళ నేను మీకు చెప్తున్నా ఒకటే మాట, ఈ ప్రాంతంలో ఏ అభివృద్ధి జరిగినా కాంగ్రెస్ హయాంలోనే జరిగింది. 10 సంవత్సరాల కేటీఆర్ గారి పరిపాలన ప్రజా కంటక పరిపాలన తప్ప ప్రజా రక్షక పరిపాలన కాదు. ఇవాళ బీవై నగర్ నుంచి మొదలుకుంటే రాజీవ్ నగర్ వరకు ఇవాళ ఇందిరమ్మ పార్క్ లో ఇందిరా పార్క్, టెక్స్టైల్ పార్క్ గాని, సారంపల్లి గాని ఇచ్చిన ప్రతి భూమి పట్టా కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అవునా కాదా? మా బొక్కసం ఖాళీ ఉన్నది. అయినప్పటికీ కూడా నా శాయశక్తుల మీ యొక్క మీ యొక్క వాటి యొక్క అభివృద్ధికి మీకు అండగా ఉంటాయని చెప్పి హామీ ఇచ్చాను. తప్పకుండా ఆ హామీ ప్రకారం ఏదైతే ప్రజాపాలనలో భాగంగా మా 6 గ్యారెంటీల్లో భాగంగా ఇవి రావాలనో వాటా ఈ వాడుకు తప్పకుండా వీరి వాటా వీరికి వచ్చేట్టు చేస్తూనే అభివృద్ధి దిశగా డ్రైనేజ్ పనులకు కానీ, ఇవాళ రోడ్డు రిపేర్లకు కానీ, వేటికి అవసరాలున్నా వాటి కొరకు నా వంతు సహాయ సహకారాలు అందిస్తా అని చెప్పి మీ అందరి ముంగట కూడా వారికి హామీ ఇస్తూ, మీరందరూ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినందుకు మీ అందరినీ మరొక్కసారి సాధారణంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఇవాళ పాత కొత్త భేద ఎక్కడ లేదు. ఇవాళ